రైట్. ముఖ్యంగా అమ్మ, చదువు ఒకటే ముఖ్యం కాదు పిల్లలకి. చదువు, మానవీయ విలువలు, వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎట్లా సమన్వయం చేస్తున్నారు మీ పాఠశాల? ఏదైనా కూడా మేము చదువు ఒక లెసన్ చెప్పేటప్పుడు అండి కొంచెం ముందు ఇవి కూడా చెప్తాము. ఇప్పుడు వాల్యూ సిస్టమ్ను ఒకటి తీసుకొచ్చాము, వాళ్ళు ఒక సిలబస్ లాగా ఇచ్చారు మాకు. ఇవి ఇవ్వకముందు కూడా స్వామీజీ దగ్గర వచ్చి మోటివేషన్ ఇవన్నీ స్వామీజీ ఇచ్చేవారు. ఆయనతో ఉండడమే ఒక పాఠం అండి. ఆయన ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు, ఆయనతో ఉంటూనే చాలా నేర్చుకుంటారు అనమాట ఆ పిల్లలు. ఇక్కడే ఉండేవారు ఆయన చాలా ఏళ్ళు. సో చాలా ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఎవరు నేర్చుకున్నారో దే ఇంబైబ్డ్ లాట్ ఫ్రమ్ హిమ్. చూస్తూ అంటే ఎప్పుడన్నా ఇక్కడ పని వాళ్ళు ఉండేవారు కాదు, ఆయన వచ్చి ఇదంతా చిమ్మి తుడిసేవారు. అప్పుడు ఆ పిల్లలందరూ వచ్చి మేము ఈ ఫ్లోర్ చేస్తాము. ఒక కర్మయోగానే వారానికి ఒక రోజు ఉండేది. ఆయన ఎవరికి చెప్పలేదు, ఆయన మొదలు పెట్టారు. ఆయన చూసి మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వంట వాళ్ళు లేనప్పుడు ఒక 300 మందికి వంట చేసి పెట్టేవారు. ఒక్కొక్కసారి నేను ఊరికే ఒక రోజు వచ్చానండి, వెనకాల కూర్చొని ఈ పిల్లలందరినీ పడేసిన ప్లేట్లు ఉన్నాయన్నమాట, తిని అవన్నీ కడుగుతూ ఉన్నారు. అవి చూశారు కొంతమంది పిల్లలు. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు ఆ పని చేయలేదు. అంటే ఏదో పాఠాలు చెప్పడం కాదండి విలువలు అంటే. మనం చేసి వాళ్ళకు చూపెట్టగలిగితే, మనం ఆదర్శం కాగలిగితే. ఏది చేయమని చెప్పలేదు, ఏది మీరు చేసి చూపిస్తే వాళ్ళు చూసి నేర్చుకుని అరే మనం కూడా చేయాలి, ఈ విధంగా శుభ్రంగా ఉండాలి, లేదంటే ఈ విధంగా ఉండాలని నేర్చుకున్నారు. అమ్మ, ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఇప్పుడు దీన్ని ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ఎట్లాంటి ప్రతిఫలం ఆర్జించకుండా మీ సర్వస్వం మీకున్నటువంటి ఆస్తులు కావచ్చు అన్నీ కూడా దీనికి పెడతా ఉన్నారు. ఓకే, అయినా కానీ ఎంత చేసినా సరిపోదు ఆ అమౌంట్ అనేది. అది అంటే ఇప్పుడు దాదాపుగా 150 మంది ఇక్కడ చదువుకొని బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఒక 5,000 మందికి మీరు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళని బయటకు పంపించారు. తర్వాత ఇంకా 600 మంది చదువుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడ. ఎట్లా అవుతుంది ఇదంతా? మరి ఫండ్ రైజింగ్ ఏ విధంగా అవుతుంది? డబ్బు ఏంటి, ఎక్కడి నుంచైనా అంటే ఎవరైనా డోనర్స్ ఉన్నారా, ఏంటి, ఎట్లా జరుగుతుంది? మాకు CSR సర్టిఫికేట్ ఉందండి. కంపెనీస్ కెన్ ఫండర్స్ అనమాట. మేము అది సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే దే కెన్ షో ఇన్ దేర్ CSR యాక్టివిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి మ్యాండేటరీ చేశారు, ప్రతి కంపెనీకి వాళ్ళ ప్రాఫిట్స్లో 2% CSR ఇవ్వాలని కంపల్సరీ చేశారు. అట్లా కొన్ని కంపెనీస్ వస్తున్నాయండి, అన్నీ కాదు. కొంతమంది ఇండివిజువల్స్ ఒక 18,000 పర్ ఇయర్ విద్యాదానం అని ఉంది, 9,000 పర్ అన్నదానం అని ఉంది. ఆ చిన్న చిన్న డొనేషన్స్ దే కీప్ ఆన్ కమింగ్. అండ్ వీ వాంటెడ్ టు బిల్డ్ అప్ వన్ కార్పస్ ఫండ్ ఆల్సో. మనం ఉన్నా లేకపోయినా కొంచెమన్నా అది సపోర్ట్ చేయాలి ఈ సిస్టమ్ కని కొంత కార్పస్ ఫండ్ చేసి పెట్టాము. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ దట్ సపోర్ట్స్ టీచర్స్ సాలరీస్ లేదండి అస్సలు. సో దట్స్ వై సుష్మా కేమ్ ఇన్ అండ్ అదర్స్. మ్యారథాన్లో ఒక ఆవిడ ఉంది వాలంటీర్, షీ ఆన్ బోర్డెడ్ ఇన్ హైదరాబాద్ మ్యారథాన్ రన్నర్స్లో. సో మేబీ బికాస్ ఆఫ్ దిస్ కొంతమందికి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. తెలిస్తేనే వాళ్ళు వచ్చి చూస్తేనే దే బిలీవ్ అండి, చూస్తేనే వాళ్ళు ఇవ్వగలరు, లేకపోతే తెలియదు కదా అందరికి. అట్లాగే పిల్లలకు కూడా ఆర్ట్, క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఏంటి వీటిని ఎవరైనా అమ్మడం, సేల్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు, వీటి గురించి చెప్పండి. ఇవన్నీ క్రాఫ్ట్ కౌన్సిల్ అని వాళ్ళు పంపించారండి. చెరియల్ పెయింటింగ్, ఇది తెలంగాణ ఆర్ట్. ఇదంతా న్యాచురల్ ప్రోడక్ట్స్తో పిల్లలు వేసింది. ఆయన వచ్చి నేర్పించారు. అలాగే చాలా నేర్పించారు వాళ్ళు. టై అండ్ డై, బంజారా ఎంబ్రాయిడరీ అని ఇవన్నీ కూడా చాలా నేర్పించారండి. ఇవంతా ఇది చెరియల్ పెయింటింగ్. ఇవేమో బుట్టలు అల్లడం నేర్పించారు. ఇవి మ్యాక్రోని అని, ఇవి కీ చైన్స్ లాగా నాట్స్ వేసి అదనమాట. డియాస్ అని ఒకటి చేస్తాము, రాఖీస్ అని ఒకటి చేస్తాము. అవి చిన్న చిన్న ఫండ్ రైజింగ్ లాగా పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు సప్తపర్ణిలో వాళ్ళు మాకు ఫ్రీగా ఇది ఇస్తారండి ప్లేసు, అక్కడ పెడతాము. తెలిసిన వాళ్ళు వచ్చి కొంటారనమాట. అంటే మీకు ఫండ్స్ రావడం లేదంటే పిల్లలు తయారు చేసిన దీని ద్వారా ఏం పెద్దగా రాదండి. అంటే వాళ్ళకు ఒక ఎంకరేజ్, అంటే నేను తయారు చేసింది, నేను చేసింది బయట కొనుక్కున్నారు అని అంటే. అండ్ పిల్లలే అమ్మకాన్ని దగ్గర కూడా ఉంటారండి, క్యాష్ దగ్గర కూడా కూర్చుంటారు, బిల్లింగ్ దగ్గర కూడా కూర్చుంటారు. అదే కదా వాళ్ళు చేసింది అమ్మేసి వాళ్ళు డబ్బు చేతిలో ఎక్స్పీరియన్స్ కోసం అనేసి ప్రతి ఎగ్జిబిషన్ కు పిల్లలు వెళ్తారు. వెళ్ళి సమ్ టైమ్స్ దే ఎంటైర్ థింగ్ దే డూ అంటే వాళ్ళే చేస్తారనమాట.